యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయని బట్టి, కృపను బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి సంగతులు నేర్చుకోవడానికి, వినుటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలా ప్రేమతో ఈ కార్యక్రమానికి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఆత్మీయ జీవితమైనటువంటి ఈ పరిచర్య ద్వారా, దైవ సంబంధమైన సంగతుల ద్వారా ఆత్మీయంగా మీ ఆత్మల రక్షణార్థమై ఉండాలని ప్రేమతో ఈ కార్యక్రమాలను మేము అందిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని గూర్చినటువంటి కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం. దేవుణ్ణి నమ్మటం ఎంత ప్రాముఖ్యమో దేవుని గురించి తెలుసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యము. దేవుడు అర్థం కాకుండా, దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం కాకుండా మనము దేవుణ్ణి వెంబడించినప్పుడు కూడా అది నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి పౌలు అనేకమైన సందర్భాల్లో సంఘాలకు వ్రాసినటువంటి పత్రికలు ఆయన అంటాడు, నేను వ్యర్థముగా పరిగెత్తున్నానేమో, నా ప్రయాస అంతా వ్యర్థమైపోతుందేమో, నేను ఎంతో ప్రయాసపడి మీకు దేవుని యొక్క మాటలు అందిస్తుంటే వాటిని మీరు ఎలాగా స్వీకరిస్తున్నారు, వాటిని మీరు అర్థం చేసుకుంటున్నారా లేదా, లేకపోతే నేను పడినటువంటి కష్టం అంతా కూడా వ్యర్థమైపోద్దని పౌలు యొక్క ఆవేదన అవి రాసినటువంటి పత్రికల్లో మనం చూస్తాం. అంటే ఖచ్చితంగా చెప్పబడుతున్నటువంటి మాటలు నిష్ప్రయోజనం కాకూడదు, వ్యర్థము కాకూడదు. ఆ మాటలు ఉన్నటువంటి భావాన్ని దేవుని పిల్లలైనటువంటి వారు అర్థం చేసుకుని ఆ రీతిగా జీవించాలి. కాబట్టి మనం దేవుణ్ణి నమ్మటం ఎంత ప్రాముఖ్యమో ఆయన గూర్చినటువంటి సంగతులు తెలుసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యము. ఈ సమయంలో పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచన భాగంలో యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఇంకా మనం ఆలోచన చేస్తున్నట్లయితే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 99వ వచన భాగంలో ఒక భక్తుడు ఇలా చెప్తున్నాడు, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను. ఆయన పాటించడమే కాదు, దివారాత్రం ధ్యానిస్తున్నాడంట. నీ శాసనం నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. బోధించే వాళ్ళందరికంటే నాకు మంచి విశేషమైన జ్ఞానం ఉందంటే దానికి కారణం ఏంటంటే నీ శాసనాలు నేను ధ్యానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుడు రెండవదిగా మనము అర్థం చేసుకుంటున్నాం. ఆయన మనకేమైనాడంటే శాసనకర్త, అంటే చట్టాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఆ చట్టంలో ఆజ్ఞలను, అలాగే విధులను, అలాగే కట్టడలు ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి పాత నిబంధనలో ఈ మాట మనకు చెప్పబడింది. మరి క్రొత్త నిబంధనలో మనకి చట్టం ఏంటి? క్రొత్త నిబంధన యేసు ప్రభు ఇచ్చాడు. ఇదిగో నా రక్తం వల్లైన నిబంధన, క్రీస్తు ప్రభు యొక్క రక్తధారల చేత క్రొత్త నిబంధన అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాడంటే పాత నిబంధనలో లోపం ఉందటండి. ఆ లోపాన్ని బట్టి పాత నిబంధన అనగా ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ ఒక్కడు నీతిమంతుడు కాలేకపోయాడు. కనుక మనము క్రొత్త నిబంధన విధానాన్ని అనుసరించి దేవునిలో నడుచుకోవాలి. ఈ శాస్త్రం మనకి ఇచ్చింది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అయినటువంటి సత్యాన్ని మనము గమనించాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచన భాగం, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభుట్లను ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది,
అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరుల్ని వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకునే దినమున వారితో నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసి తిని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసుల్లో నా ధర్మ విధులు ఉంచదును, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినైందును, వారు నాకు ప్రజలైందురని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకి ఇప్పుడు క్రొత్త నిబంధనే మనకు శాసనం, అదే నిబంధన. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము యేసుక్రీస్తు మనకి శాసనకర్తగా ఉన్నాడు, ఆ యొక్క శాసనాన్ని. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడనే మాటను మనం గమనిస్తున్నాం. మొదటి మాట ఏమైందంటే దేవుడు మనకు న్యాయాధిపతి, అంటే క్రీస్తు ప్రభు కూడా మనకు న్యాయాధిపతే. దేవుడు మనకు శాసనకర్త, యేసుక్రీస్తు కూడా మనకి ఏమైనాడు, శాసనకర్త అయి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. తదుపరిగా మరొక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియులరా, మరొక మాట మనకేం చెప్పబడిందంటే ఆయన మనకు రాజు అయి ఉన్నాడు. తర్వాత మాట మనకేం చెప్పబడుతుందండి, ఆయన మనకు రాజు. దేవుడు రాజు అయి ఉన్నాడు. రాజు అనగా అర్థం ఏంటంటే పరిపాలించేవాడు. రాజు అంటే అర్థం ఏంటి, పరిపాలించేవాడు. ఈ సంగతులు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 8వ వచన భాగాన్ని పరిశీలన చేద్దాం. దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు మనకు రాజే కాదు, వాస్తవంగా ఆయన అన్యజనులకు కూడా ఏమైనాడు, రాజు అయి ఉన్నాడు. ఎందుకని, ఈ సర్వలోకమంతా కూడా దేవుని యొక్క ఆలోచన మేరకే నడిపించబడుతుంది. ఆయన పరిపాలకుడు. ఈ భూమి ఆకాశము అందులో సమస్తాన్ని కూడా ఆయన పరిపాలిస్తున్నటువంటి వాడిగా దేవుని కూర్చున్నటువంటి సంగతి మనకి గ్రంథము ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. కనుక పాత నిబంధన కాలంలోనే దేవుడు మనకేమై ఉన్నాడంటే రాజు అయి ఉన్నాడు. దేవుడు రాజు అయి ఉంటే మరి యేసుక్రీస్తు వారు ఏమంటారు, మనకి తండ్రికి ఉన్న గుణలక్షణాలు. యేసుక్రీస్తు దేవుని యొక్క అదృశ్య దేవుని స్వరూపి అని చెప్పబడింది. యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపించడంలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని పంపించాడు. ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని పంపించాడంటే ఆ రాజ్యానికి రాజుగా కూడా ఆయన ఉంటాడు. కనుక యేసుప్రభు ఈ లోకానికి పుట్టడానికి ముందే యేసుక్రీస్తు వారిని గురించి దేవుడు ఇలా తెలియజేశారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచన భాగాల్లో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకుని, అంటే యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందే యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని చెప్పాడు. యేసుక్రీస్తు మానవుడికి ఈ లోకానికి రాక పూర్వము అంటే క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల పూర్వమే ప్రవక్త ఈ మాటలు తెలియజేశాడు, ఈ ప్రవచనం చెప్పాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అని మాట చెప్పాడు. ఇది మొదలుకుని 7వ వచనం అండి, ఇది మొదలుకుని మృతి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలిగినట్లు. దేనికి? రాజ్యానికి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది కదా, ఆ రాజ్యానికి మితి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థిరపరచబడును. అతడు, అంటే యేసుక్రీస్తు వారండి, అతడు సింహాసనసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా తండ్రైన దేవుడు ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. యేసుక్రీస్తు లోకానికి రాకపూర్వమే రాజ్యమును గూర్చి, రాజ్య పరిపాలన గూర్చి యేసుక్రీస్తు రాజు అవుతాడనేటువంటి విషయాన్ని చెప్పబడుతుంది. పాట పాడుతుంటారు, యేసుక్రీస్తు రాజుగా వస్తున్నాడు. అది ఎప్పుడు? ఈ లోకానికి రాకపూర్వం పాడవలసిన పాట. ఆయన ఆల్రెడీ వచ్చేసాడు, ఆయన రాజ్యం స్థాపించేశాడు, ఆయన రాజు అయిపోయాడు,
ఇంక మళ్ళా రాజుగా రాడాయన, తీర్పరిగా వస్తున్నాడు. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కనుక మనకు అర్థం కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ఇప్పుడు మనకి ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. ఈ సత్యాన్ని నమ్మి మొట్టమొదటిగా 3000 మందితో సంఘం ఏర్పాటయింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అక్కడ యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆయన ఎలా వస్తున్నాడో, ఏమవుతాడో, రాజ్యభారం ఆయన మీద ఉంటుందని, రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆయన సింహాసనసీనుడై రాజ్య పరిపాలన చేస్తుంటే యెహోవా తండ్రి అయిన దేవుడు ఆసక్తి కలిగి దాన్ని నెరవేరుస్తాడని ప్రవచించబడింది. అది పెంతుకోస్తు పండుగ నాడు నెరవేర్చబడింది. యెరూషలేములో నెరవేర్చబడింది. అపోస్తులు చేసినటువంటి మొదటి ప్రసంగము. అందులో పేతురు చెప్తున్నాడు వాళ్ళకి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 36వ వచన భాగంలో, మీరు సిలువేసినటువంటి యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రుడిగా తెలుసుకోవాలి. 2024 సంవత్సరాల పూర్వమే యెరూషలేములో పెంతుకోస్తు పండుగ నాడు పేతురు గారు చేసినటువంటి ప్రసంగాన్ని మనం చూస్తే ఇశ్రాయేలుకి చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు సిలువేసినటువంటి యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. ప్రభు అంటే రాజు అండి. రాజు అంటే రాజ్యం ఉంటుంది, రాజు అంటే పరిపాలన ఉంటుంది, రాజు అంటే చట్టం ఉంటుంది, రాజు అంటే ప్రజలు ఉంటారు. కనుక వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఎవరినైతే సిలువేశారో ఆయన్నే దేవుడు మీకు రాజుగా నియమించాడు, క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా రుడిగా తెలుసుకోవాలని చెప్పబడింది. అప్పుడు 17 దేశాల నుంచి లక్షల జనులు వచ్చారు అక్కడికి. అందులో కొంతమంది వచ్చి వారి మాటలన్నీ విన్నాక, ఆ మాటలు అర్థమయ్యాక వాళ్ళు అంటున్నారు, వారి మాట విని హృదయంలో నొచ్చుకుని, అంటే పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడిగారు. అప్పుడు వారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తులో బాప్తిసం పొందండి, మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీరు పొందుతారు. మీరే కాదు, ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తున్నారో వాళ్ళు ఇదే రీతిగా ఆ బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మను పొందుతారనే వాగ్దానం గురించి వాళ్ళకి చెప్పబడింది. ఆ దినమంది ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందారు. వారు క్రీస్తు ప్రభు సంఘము మరియు రాజ్యమని ఉన్నారు. సంఘమే దేవుని యొక్క రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కనుక మనము క్రొత్త నిబంధనలో గమనిస్తున్నాము, ఇప్పుడు మనకి యేసు ప్రభు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడండి. రాజుగా ఉన్నాడంటే ఏముంది? రాజ్యం ఉంది. రాజ్యం అంటే ఏముంటుంది? శాసనం కూడా ఉంటుంది. అదే క్రొత్త నిబంధన చట్టం. ప్రజలు ఉంటారు, రక్షణ పొందిన వారు దేవుని ప్రజలై ఉన్నారు. కాబట్టి సంఘమే ఆయనకు రాజ్యంగా మనకు పరిశుద్ధ గ్రంథం ఎన్నో సంగతులు మనకు గ్రంథం తెలియజేస్తుంది. దైవ గ్రంథంలో మనం చూస్తాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచన భాగములో, ఆయన అంధకార సంబంధమైన అధికారములను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తును. పౌలు గారు అంటున్నారు, నేను రాజ్యంలో ఉన్నానంటున్నాడు ఆయన అంటే దేవుడు అంధకార సంబంధమైన అధికారము, అపవాది సంబంధమైన పాప సంబంధమైనటువంటి అధికారంలోని విడుదల చేసి ఎలా విడిపించాడు? క్రీస్తు యొక్క రక్తధారల చేత పాప క్షమాపణ కలిగించాడు. విడుదల చేసి తాను ప్రేమించిన, ఎవరు దేవుడు ప్రేమించినటువంటి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. కనుక భూమి మీద ఇప్పుడు ఏముందంటే రాజ్యం ఉంది, ఒక రాజు ఉన్నాడు. ఆయనే మనకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ రాజును గురించి గ్రంథం ఏం చెప్తుందంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచన భాగంలో, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మాట. కాబట్టి దేవుడు మనకి ఏమైనాడని అర్థం కావాలి? రాజు అయి ఉన్నాడు. పాత నిబంధనలో ఆయన రాజు,
క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు నీకు నాకు రాజు అన్నాడు. ఈయన రాజ్య పరిపాలన చేస్తుంటే తండ్రి అయిన దేవుడు ఆసక్తి కలిగి దీన్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఏమై ఉన్నాడు, మనకి రాజు అయినాడు. కాబట్టి యేసుక్రీస్తుని రాజుగా మనం అంగీకరించాలి, తెలుసుకోవాలన్నమాట. బాప్తిజం పొందుతున్న వాళ్ళకి ఆ 3,000 మందికి ముందే అర్థమైంది, మీరు సిలువేస్తున్నటువంటి యేసును దేవుడు ప్రభువుగానగా రాజుగాను క్రీస్తుగాను నియమించాడు. వాళ్ళు ఆ యొక్క మాటలకు వాళ్ళు లోబడి బాప్తిజం పొందారు. క్రీస్తు సంఘం అనేటువంటి రాజ్యముల వాళ్ళు సభ్యులుగా చేర్చబడ్డారు. కనుక వాళ్ళకి ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఈ భూమి మీద ఒకవేళ రాజులు అనేవారు, ప్రభువులు అనేవారు ఉంటే ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారందరికంటే అధికుడు. కాబట్టి సంఘం అనేటువంటి రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తున్నటువంటి రాజుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈనాడు ఏం జరుగుతుందో లోకంలోని, యేసుక్రీస్తు వస్తాడు, రాజ్యం కడతాడని బోధిస్తూ ఉన్నారు. అంటే ఇంతవరకు మీరు ఏమి అంగీకరించలేదు, రాజుగా ఆయన అంగీకరించట్లేదు. అంటే దేవుడు మనకి ఏమై ఉన్నాడో అర్థం కావట్లేదు. దేవుడిని నమ్మేస్తున్నాం, దేవుని ప్రకటన చేస్తున్నాం, కానీ ఆయన మనకి ఏమై ఉన్నాడో మనకి అర్థం కావట్లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా అర్థం చేసుకోండి. 3వ మాట, పాత నిబంధన యెషయా ప్రవక్త చెప్పిన మాటను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. 3వదిగా దేవుడు మనకి రాజు, అంటే ఆయన పరిపాలకుడు. మరి రాజుగారి యొక్క పరిపాలనలో మనం కొనసాగాలి. లోకంలో ప్రభుత్వ పరిపాలనలో మనం వ్యతిరేకులుగా ఉంటే, ఆ చట్టాన్ని అతిక్రమిస్తే, ఆ శాసనాన్ని అతిక్రమిస్తే, ఆయన రాజుగారి మీద తిరగబడితే ఏముంది, శిక్ష ఉంది. కాబట్టి యేసుక్రీస్తు నీకు రాజు అయినాడుగా, మరి ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినాడుగా. కాబట్టి ఆయన అధికారమునకు మనం లోబడుతున్నామా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు లోబడాలని దైవ గ్రంథం తెలియజేస్తుంది. కనుక దేవుడు మనకు రాజు అనే సత్యాన్ని మీకు ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. 4వ మాట ఏంటంటే, దేవుడు రక్షించేవాడు. దేవుడు మనకేమైనాడు, రక్షించేవాడు అనగా రక్షకుడుగా ఉన్నాడు ఆయన. ఈ సత్యాన్ని మనము అర్థము చేసుకోవాలి. యెషయా గ్రంథం 33:20లో మనకు 4వ మాట ఏం తెలియజేస్తుందంటే, ఆయనే రక్షించును. దేవుడే మిమ్మల్ని రక్షించేవాడు, అంటే రక్షకుడు. రక్షణ అనేటువంటిది 2 భాగాలుగా ఉన్నది. ఒకటి శరీర సంబంధమైన రక్షణ, రెండోది ఆత్మ సంబంధమైన రక్షణ. శరీర సంబంధమైన రక్షణ కంటే ఆత్మ సంబంధమైన రక్షణ చాలా అవసరం. ఎందుకంటే ఆత్మే నిన్ను జీవింపజేస్తుంది, ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది, బ్రతికింపజేస్తుంది. ఆత్మ లేకపోతే శరీరానికి విలువ లేదు, ఆత్మ లేకపోతే శరీరం బ్రతకదు. కనుక ఇప్పుడు రక్షణ చాలా అవసరం. దేనికంటే ఆత్మకి రక్షణ. శరీరం కూడా అవసరమే, శరీరం కాపాడబడుతుంది. పాత నిబంధనలో దేవుడు రక్షకుడిగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో అనేకమైన సందర్భాల్లో వాళ్ళు గుర్తు చేసుకున్నారు, దేవుడు మమ్మల్ని రక్షించాడు అనేటువంటి సత్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 3వ వచన భాగంలో, కీర్తనీయుడని యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నన్ను రక్షించును. ఇక్కడ పాత నిబంధన కాలంలో వాళ్ళకి రక్షణ ఏంటంటే శత్రువుల చేతిలోండి వాళ్ళు కాపాడబడ్డం, అంటే భౌతికపరమైన కాపుదల రక్షణ. కాబట్టి పాత నిబంధన కాలంలో దేవుడు వారిని భౌతికంగా కాపాడినటువంటి విధానమే రక్షణ అనేటువంటి విషయాన్ని అక్కడ వారి జీవితాల్లో జ్ఞాపకం చేయబడుతున్నది. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 40వ వచన భాగంలో, ఆయన భక్తిహీనుల చేతిలోండి వారిని విడిపించి రక్షించును. భక్తిహీనులు అనేకమైనటువంటి ఆటంకాలు కలుగు చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు వారిని విడిపించి రక్షించాడు. అప్పుడు రక్షణ, భౌతికపరమైన రక్షణ ఉంది దేవుని ద్వారా ఆనాటి ప్రజలకి. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, దానియేలు గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. దానియేలు యొక్క స్నేహితులు 3 కూడా బబులోను దేశంలో ఉన్నారు. వాళ్ళు కూడా అధిపతులుగానే ఉన్నారు. ఒక దినాన్న అక్కడ ఉన్నటువంటి జనులు వారి భక్తి జీవితాన్ని పాడు చేయడానికి రాజుగారి చేత ఒక
తీర్మానం చేయించారు, శాసనం చేయించారు. ఏంటంటే 30 రోజుల పాటు ఆయన నిలబెట్టినటువంటి ఒక ప్రతిమకు నమస్కారం చేయాలి, పూజించాలి అని పెట్టినప్పుడు ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారం చేయరో, అంటే ఆ విగ్రహానికి నమస్కారం చేయరో, వాళ్ళని అగ్నిగుండంలో వేస్తామనేటువంటి శాసనం చేయబడింది. ఈ సంగతులన్నీ ఎరిగినప్పటికి కూడా దానియేలు స్నేహితులైనటువంటి ఒక ముగ్గురు కూడా వారు రాజుతో మాట్లాడతారు. ఏమని? రాజా, మా దేవుడు ఈ అగ్నిగుండమును తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా కూడా మేము నీ ప్రతిమకు నమస్కారం చేయమని నువ్వు తెలుసుకోవాలి అని చెప్పారు. దాంతో రాజు కోపం ఎక్కువయ్యి అగ్నిగుండం ఇంకా పెద్దదిగా చేపిస్తారు. వీళ్ళ ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేయటం జరుగుతుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17 వచ్చిన భాగంలో ఈ సంగతులు మనం చూస్తాం ప్రభునందు ప్రియులారా. అయితే ఆ దానియేలు యొక్క స్నేహితులైనటువంటి షద్రకు, మెషకు, అబేద్నెగోయుల్ని అగ్నిగుండంలో వేసినటువంటి వారు కాలిపోయారు. కానీ ముగ్గురు కూడా లోన సజీవంగానే కనపడుతూ ఉన్నారు. వారితో పాటు ఒక దేవదూత తిరుగుతున్నట్టుగా కనబడింది. తర్వాత రాజు ఆశ్చర్యపోయి వారికి పైకి రమ్మని వేడుకుంటారు. వారు వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు వెళ్ళి వాళ్ళని పరీక్షిస్తారు. వాళ్ళ బట్టలు కాలిపోవడం కానీ, అగ్నివాసన రావడం కానీ, వారి వెంట్రుకలు కానీ, శరీరం కానీ ఎక్కడ కూడా అగ్నివాసన రాలే. దాంతో ఆశ్చర్యపోతాడు. ఆయన చెప్తాడు, ఈ షద్రకు, మెషకు, అబేద్నెగో వారి దేవుడు గొప్పవాడు కాబట్టి ఈ సర్వలోకంలో ఉన్నటువంటి మనుషులు తెలుసుకుని ఆ దేవుడిని వెంబడించండి, ఆయన గొప్ప రక్షకుడు అని అక్కడ ఆయన ఒక శాసనం చేసినట్లుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ భౌతికంగా కూడా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా కాపాడుతాడనేటువంటి రక్షకుడిగా పాత నిబంధన కాలంలో చూస్తూ ఉంటాం. అలాగే దానియేలు గారి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన సింహాల బోన్లో వేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన కాపాడిన సందర్భం చూస్తాం. అయితే దానియేలు పట్ల ఆ రాజుకి, దర్యావేషు రాజుకి ఎంతో ఇష్టం. దానియేలు, జీవంగల దేవుని సేవకుడా, నీవు నిత్యము సేవిస్తున్నటువంటి, ప్రార్థిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు నిన్ను తప్పించాడంటే ఆయన తప్పించాడు నా దేవుడు అని చెప్తాడు. కనుక ఈ అగ్నిగుండంలో తప్పించగలిగినటువంటి సమర్థుడు, సింహాల బోనులను తప్పించగలిగినటువంటి సమర్థుడు. అపోస్తలుడైన పౌలు అంటాడు క్రొత్త నిబంధనలో, ఇదిగో ప్రతి దుష్కార్యములను తప్పించి రక్షించినటువంటి నా దేవుడు అని చెప్తాడు. ఆయన ప్రభువు నన్ను తప్పించాడని చెప్తాడు. కనుక 4వ మాటగా మనం ఏం చూస్తున్నామంటే దేవుడు రక్షించేవాడిగా ఉన్నాడు. భౌతికంగా శరీర సంబంధంగానే రక్షించేవాడిగా ఉన్నాడు. క్రొత్త నిబంధన సత్యాన్ని చూస్తే దేవుడు ఎలాంటి రక్షకుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తుని ఏర్పాటు చేశాడు. యేసు అనేటువంటి పేరు పెట్టబడింది. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అనే మాట ఉంది. యేసుక్రీస్తు వారు రక్షించేటువంటి రక్షణ ఏంటంటే నేను భౌతికంగా కాపాడుతున్నాడు. ప్రాముఖ్యమైనటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ. యేసుక్రీస్తులో పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొంది నువ్వు రక్షించబడినట్లయితే నీ ఆత్మ ఈ లోకమంతా కూడా ఒక దినాన్న అంతం కాబోతున్నది. ఆ ఉగ్రత రాబోతున్నది. ఆ ఉగ్రతను తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ఒక్కడే. ఆ క్రీస్తులో ఉన్నటువంటి రక్షణ పొందాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మనవానికి శిక్ష విధింపబడినటువంటి సత్యాన్ని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ఆత్మల రక్షకుడు అనే సత్యాన్ని గుర్తించాలి. అందుకని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి దైవ గ్రంథం తెలియజేస్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినటువంటి వాక్యం ఎలాంటిదంటే నమ్మదగినది అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచన భాగంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరమునకు యోగ్యమునై ఉన్నది, అట్టివారు నేను ప్రధానుడును. ఈ వాక్యాన్ని నమ్మి ప్రధానుడిగా నేను రక్షింపబడ్డానని అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు పాపుల రక్షకుడు. అటువంటి రక్షణ నీకు నాకు అందించడానికి ప్రభునందు ప్రియులారా 2024 సంవత్సరాల పూర్వమే ఆయన ఈ లోకానికి
మనలాంటి శరీరాన్ని ధరించుకుని వచ్చి మానవుల యొక్క పాపములు ఆయన మీద మోపుకొని ఆ పాపములకు సిలువలో పొంది ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్న మృతుల్లోని మృత్యుంజయుడిగా లేచారు. ఎవరైతే వారి పాపములు యేసుక్రీస్తులో ఒప్పుకొని నీటిలో బాప్తిసం పొందుతున్నారో ఆ సిలువ మరణానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం, ఆయన సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అదే రీతి బాప్తిసం ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. పాత పాప జీవితము సమాధి చేయబడుతుంది, నూతన జీవం కలిగినటువంటి వారుగా మనం లేపబడుతున్నాం. యేసుక్రీస్తు రెండో రాకడలో ఈ లోకము అంతం జరగబోతుంది. ఈ లోకమంతా కూడా అగ్నిగుండంగా మారిపోబోతుంది. రెండో మరణం అగ్నిగుండం అని చెప్పబడుతుంది. అట్టి మరణములో నుండి మనము తప్పించబడాలంటే యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడు. కాబట్టి యేసుక్రీస్తుని మనము రక్షకుడిగా గుర్తించాలి. నీ ఆత్మ రక్షకుడు. పాత నిబంధన కాలంలో భౌతికంగా దేవుడు రక్షించాడు. క్రొత్త నిబంధనలు కూడా పౌలు భౌతికంగా రక్షించాడు, ఆత్మ సంబంధంగా కూడా రక్షించాడు. కాబట్టి దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలకు ఉన్నటువంటి నీవు నేను దేవుడు నిన్ను ఆత్మీయంగాను భౌతికంగా కూడా ఆయన రక్షింపగలిగినటువంటి వాడిగా మనకి దైవ గ్రంథము జ్ఞాపకం చేస్తుంది. కనుక యేసుక్రీస్తుని రక్షకుడిగా మనము తెలుసుకోవాలి, గుర్తించాలి, అంగీకరించాలి. కాబట్టి ఈ రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేమని దైవ గ్రంథం చెప్తోంది. అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి మాట చెప్తున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. రక్షణ నిర్లక్ష్యం చేయకండి. ఆత్మరక్షణ క్రీస్తులో ఉంది, ఆయన రక్షకుడు. రక్షణ నిర్లక్ష్యం చేస్తే మీరు తప్పించుకోలేరు. ఈ రక్షణ మీకు ఎలాగొచ్చింది? అట్టి రక్షణ ప్రభు బోధించటి చేత ఆరంభమైంది. రక్షణ ఎలా ప్రారంభించబడిందంటే బోధ ద్వారా. కాబట్టి ఈనాడు రక్షణ పొందాలంటే రకరకాల కారణాలు ఏ చెప్తున్నారు, అలాంటివి చెప్పకండి. రక్షింపబడాలంటే బోధ. ఏంటి బోధ? కాగా వినుటి వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట. యేసుక్రీస్తును గూర్చినటువంటి ఆ మరణ సమాధి పునరుత్థాన సంబంధమైన బోధ అనగా సువార్త వినాలి. మీరు సువార్త విని రక్షింపబడాలి. సువార్త ద్వారానే మానవుడు రక్షింపబడాలని దేవుని యొక్క ఉద్దేశము. లోకములో భిన్నమైనటువంటి సువార్తలు ఉన్నాయి. ఆ సువార్తలు మిమ్మల్ని రక్షింపవు. క్రీస్తు సువార్తను చెరపగోరి సాతాను అనేకమైన సువార్తలు తీసుకొచ్చింది. కనుక మీరు రక్షణ సువార్తను విని రక్షింపబడాలి అని దేవుని యొక్క ఉద్దేశము, రక్షకుడైనటువంటి ప్రభు యొక్క నిర్ణయంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనికున్న సంఘానికి పౌలు గారు ఇలా రాశారు. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. గనుక మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని రక్షణ పొందాలని, ఏది సువార్త ద్వారా మీరు రక్షణ పొందాలని దేవుడు ఆది నుండి కూడా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని సంఘానికి పౌలు తెలియజేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, నేను యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనాన్ని తీసుకుని కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రాముఖ్యంగా దేవుడు మనకేమై ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. దేవుడు మనకేమైనాడంటే మొదటగా న్యాయాధిపతి అనే విషయాన్ని గమనించాలి. రెండవదిగా ఆయన శాసనకర్త అని మనం గమనించాలి. మూడవదిగా మన రాజు అని గమనించాలి. నాలుగవదిగా మనల్ని రక్షించేవాడు రక్షకుడని గమనించాలి. ఈ నాలుగు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో చూస్తాం. యేసుక్రీస్తు న్యాయాధిపతి రాబోతున్నాడు, లోకాన్ని తీర్పు తీర్చబోతున్నాడు. యేసుక్రీస్తు శాసనకర్త, మనకి క్రొత్త నిబంధన అయినటువంటిది ఆయన రక్తం వల్ల మనకి ఇచ్చాడు. అలాగే యేసుక్రీస్తు మనకి రాజు, సంఘం అనేటువంటి రాజ్యానికి ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఉన్నాడు. ఆయన రక్షకుడు, మనల్ని రక్షించాలని తన ప్రాణాన్ని సిలువలో అప్పగించాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనకు అర్థంగా, కాబట్టి దేవుడిని నమ్మటం ఎంత ప్రాముఖ్యమో దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకోవడం కూడా
అంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము గమనించాలని ప్రేమతో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుడు ఏమైనాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈ సంగతులను జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు దేవుని అర్థం చేసుకుని ఆ విధంగా జీవిస్తారని, ఆయన ప్రేమకు పాత్రలుగా ఉంటారని, ఆయన రాజ్యం అనే సంఘములో ఆయన రాజుగా కలిగి ఆయన రక్షణ ద్వారా మీరు కొనసాగుతూ ప్రభు రెండో రాకడికి సిద్ధపడతారని ప్రేమతో మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు.